నిన్న ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీసులో ఒక కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుండు. పాపం చిన్న ఏజ్ సాయి కుమార్. హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఏముంటుంది పోలీస్ ఈ వ్యవస్థలో కూడా, శాఖలో కూడా రకరకాల వేధింపులు. పాపం చిన్న కింది స్థాయి కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ వాళ్ళు ఫ్రీగా పనిచేసి నాకు ఉద్యోగం ఉన్నదని ఆత్మగౌరవంతో పనిచేసే పరిస్థితి ఏం లేదు. చప్రాసుల అటెండర్ల కంటే చాలా హీనంగా చూస్తారు వాళ్ళని. హోంగార్డ్ అంటే హోంగార్డ్, కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ అంతే. ఆయనకు పైన ఎస్ఐ, ఆయనకు పైన సిఐ, ఆయనకు పైన ఏసీపీలు, సిపిలు, ఎస్పీలు. అసలు వీళ్ళు ఇక ఒక ఆట ఆడతారు అనుకోరాదు. పాపం వాళ్ళకి ఒక సంఘం ఉండదా, ఒక యూనియన్ ఉండదా, బయటకు వచ్చి మాట్లాడలేరా? మాట్లాడితే ఉద్యోగమే పోతుంది. చట్టంలో అట్లున్నది, మరి ఏం చేస్తాం? కనీసం పోలీసులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని కండిషన్స్ ఒప్పుకొనే ఉద్యోగంలోకి రావాలి. కాబట్టి వాళ్ళ వైపున ఏదైనా ఒక మీడియాలో మనలాంటి వాళ్ళమైనా మాట్లాడగలుగుతాం తప్ప వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి కుమార్ మంగళవారం రాత్రి అక్కడే బాత్రూంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు అర్జున తాండాకు చెందిన విజయ జర్పుల బోధ్యాల రెండవ కుమారుడు సాయి కుమార్ 2024లో కానిస్టేబుల్గా ఎంపికైండు. మొన్ననే పాపం 2 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఎల్బీ నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఏసీపీ ఆఫీస్లో ఈకాప్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు డీసీపీ కార్యాలయం నుంచి అధికారులు సాయి కుమార్కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో వారు ఎల్బీ నగర్ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఓ కానిస్టేబుల్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలిస్తే బాత్రూంలో ఉరేసుకున్న సాయి కుమార్ను గమనించారు. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే చనిపోయాడు అని వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ జే సేవల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. తమ కొడుకు పిరికివాడు కాదని, తనను హత్య చేసి ఉండొచ్చని మృతుడి తండ్రి జర్పుల బోధ్య అనుమానం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు అతన్ని వేధించారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిందని చెబుతున్న సమయంలో ఏసీపీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఆపేశారు. తన కుమారుడి సెల్ ఫోన్ 4 గంటల తర్వాత అందజేశారు. తాము వచ్చేదాకా ఆగకుండా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతుడి బంధువులు ఏసీపీ కార్యాలయంలోకి చొరబడి ప్రింటర్, కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న ఎస్ఐ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మృతుడి కుటుంబానికి సత్వరమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని డీసీపీ అనురాధ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డిలు పిఎస్కు చేరుకొని డీసీపీ అనురాధ, ఏసీపీలతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఉన్నతాధికారులను సంప్రదించామన్నారు. అధికారికంగా కుటుంబానికి 22 లక్షలు అందజేస్తామన్నారు. సాయి కుమార్ తండ్రికి పెన్షన్ ఇస్తాం. ప్రభుత్వం నుంచి 1 కోటి పథకం అందజేసే పథకం వర్తించేలా సీఎంను సంప్రదిస్తాం. కుటుంబానికి తక్షణమే కమిషనరేట్ నుంచి 5 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు అందజేస్తున్నాం. ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా ఏం ఉపయోగం? ఫస్ట్ పాయింట్, ఆ ఏసీపీ ఆఫీసులో సీసీ కెమెరా ఫుటేజ్ని బయటపెట్టింది. ఒకవేళ కెమెరాలు లేకపోతే ఎందుకు కెమెరాలు లేవో చెప్పాలా. తెలంగాణలో మొత్తం దేశంలో ఎక్కడా లేని కెమెరాలు తెలంగాణలో ఉన్నాయని ప్రకటించుకుంటారు కదా. ఏదైనా తప్పు జరిగినప్పుడే కెమెరాలు ఎందుకు పనిచేయవండి? పోలీస్ స్టేషన్లో ఒక లాకప్ డెత్ అవుతుంది, ఏమైందా సీసీ ఫుటేజ్ బయట పెట్టారంటే పనిచేస్తలేవు, సడన్గా పనిచేయ, మరి ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు ఇందులో కూడా ఆ ఏసీపీ ఆఫీస్లో ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లోనే ఆ ఏసీపీ ఆఫీస్లోనే ఉరేసుకున్నప్పుడు అతని కదలికలు కనబడతాయి కదా. ఎవరైనా ఎంటర్ అయ్యారా, బయటకు వచ్చారా, ఏం జరిగిందన్నది.